హలో అండి. వెల్కమ్ టు స్టూడియో ఆఫ్ క్రియేటర్స్. తొందరలోనే మనకైతే న్యూ ఇయర్ ఫెస్ట్ అలాగే సంక్రాంతి పండుగలు అయితే రాబోతున్నాయి కదా. సో ప్రతి ఇళ్ళలో కూడా గుమ్మలో ఏ ముగ్గేస్తే బాగుంటుంది, అందులో ఏ కలర్స్ వేస్తే బాగుంటుందని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. దానికోసం చాలామంది బయట అయితే కలర్స్ కొంటూ ఉంటారు కదా. కనీసం ₹100 నుంచి ₹150 వరకు ఖర్చు అవుతుంది బయట కొంటే. సో అంత ఖర్చు అవసరం లేకుండా కేవలం ₹20తోనే ఇంట్లో మనమే ఈజీగా కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. మన ఇష్టం, మనకి ఎన్ని కావాలితే అన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చు. దానికోసం అయితే నేను వరిపిండి మిల్లు దగ్గర పట్టించుకున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి 3 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఫుడ్ కలర్స్ రెడ్, గ్రీను, ఎల్లో అలాగే ఒక నీలమంది ప్యాకెట్ తీసుకున్నానండి. వీటి కోసం నాకు కేవలం ₹18 మాత్రమే ఖర్చు అయ్యింది. ఆ తర్వాత వచ్చేసి ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకున్నానండి. తర్వాత ఒక గ్లాసుడు పిండి అయితే తీసుకున్నాను. అంటే మనకు ఒక క్వాంటిటీ కావాలి కదా, దానికోసం నేను గ్లాస్ పెట్టుకున్నాను. మీరు కావాలంటే వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. పసుపు శుభప్రదం కాబట్టి ముందుగా నేను పసుపుతో ప్రారంభిస్తున్నానండి. కొద్దిగా పసుపు కలర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎల్లో కలర్ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బ్రైట్గా ఉందో కలరు, చాలా స్మూత్గా బ్రైట్గా ఉంది కదా. ఈ మాత్రం క్వాంటిటీతో మనం బయట కలర్ కొనాలంటే కనీసం ₹20 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక గ్లాసుడు పిండి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా రెడ్ కలర్ వేసుకున్నానండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే రెడ్ కలర్ రెడీ అయిపోతుంది. ఈసారి పొరపాటున నేను కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేయడం వల్ల రెడ్ కలర్ అనేది ఇలా ఉండల కింద వచ్చిందండి. అయినా పర్వాలేదు, దీన్ని ఒక రోజంతా ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే కలర్ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ అండి. కొద్దిగా గ్రీన్ కలర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే గ్రీన్ కలర్ అనేది రెడీ అయిపోయింది, చూసారా. ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఎల్లో కలరు అలాగే రెడ్ కలరు, ఈ 2 కలర్లని మిక్స్ చేసి వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటే ఆరెంజ్ కలర్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఆరెంజ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా ఉందండి. మనకి ముగ్గులో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్లో ఇంకొక షేడ్ అయితే ట్రై చేస్తున్నానండి. రెడ్ కలరు అలాగే గ్రీన్ కలరు వేసుకున్నాను. ఫస్ట్ మనం ఒక గ్రీన్ కలర్ చేసుకున్నాం కదా, అందులోని ఇది ఇంకొక షేడ్ అనమాట. చూసారు కదా, ఈ షేడ్ అయితే వచ్చిందండి గ్రీన్ కలర్లో. ఈసారి వచ్చేసి ఆరెంజ్ కలరు అలాగే గ్రీన్ కలరు వేసుకుంటున్నానండి. ఏ కలర్ వస్తుందో చూద్దాము. ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి. సో దీంతో మనకి గ్రీన్ కలర్లో 3 షేడ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఫస్ట్ అయితే డార్క్ గ్రీన్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత వచ్చేసి ప్యారెట్ గ్రీన్ చేసుకున్నామండి. గ్రీన్ కలర్లో మొత్తం 3 షేడ్లు అయితే తీసుకున్నాం. ఇప్పుడు వైలెట్ కలర్ కోసం నీలమంది అయితే వేసుకుంటున్నానండి. నాకైతే నీలమందు ప్యాకెట్ ఒక ప్యాకెట్ మొత్తం పట్టిందండి. ఎందుకంటే ఫస్ట్ కొద్దిగా వేసాను కానీ అంత డార్క్ కలర్ రాలేదు, అందుకని మొత్తం నీలమందు ప్యాకెట్ వేసేస్తే ఇలా డార్క్ కలర్ వచ్చింది. ఆ తర్వాత పీచ్ కలర్ ట్రై చేశానండి. కొద్దిగా రెడ్ కలర్ వేసుకున్నాను, అంటే ముందు వేసిన దాంట్లో సగం వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలాగ పీచ్ కలర్ అయితే వచ్చిందండి. ఆ తర్వాత గ్రీన్ కలరు వైలెట్ కలరు కలిపి గ్రే కలర్ అయితే ట్రై చేశానండి. మనకి ముగ్గుల్లో ఒక చోట గ్రే కలర్ కూడా అవసరం అవుతుంది కదా, అందుకని చెప్పి గ్రే కలర్ ఇలా ట్రై చేశానండి. నీలమందు వైలెట్ గ్రీన్ కలర్ కలిపి తర్వాత ఈ 3 రంగులు కలిపితే ఈ కలర్ అయితే వచ్చిందండి, మస్కట్ ఎల్లో కలరు. ఆ తర్వాత బ్లాక్ కలర్ కోసం కొద్దిగా జల్లించిన ఇసుక అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మన పిల్లలు పెయింట్ వేసుకుని పెయింట్ డబ్బాలు ఉంటాయి కదండి, వాటర్ పెయింట్, అది వేసుకున్నాను బ్లాక్ కలరు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత బ్లాక్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి బ్లాక్ కలర్ బయట ఎక్కడ దొరకదు, ఇలా చేసుకుంటే మాత్రం బ్లాక్ కలర్ చాలా డార్క్గా వస్తుంది. తర్వాత వీటన్నిటిని కూడా ఎండలో అయితే పెట్టుకోవాలండి సాయంత్రం వరకు. పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మన కలర్స్ అయితే రెడీ అయిపోయినాయి. కేవలం ₹20తో నేను ఇన్ని కలర్స్ అయితే తయారు చేసుకున్నానండి. ఇవి కాకుండా నాకు వేరే బయట ఇంకా కలర్స్ ఉన్నాయండి. కప్పుల్లో ఇంత మాత్రమే పట్టింది, కానీ ఇంకో అంతంత కలర్స్ బయట విడిగా పేపర్స్లో పొట్లం అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, తక్కువ ఖర్చుతో ఎక్కువ రంగులు ఎలా తయారు చేసుకోవచ్చో.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా కలర్స్ అయితే తయారు చేసుకోండి. కేవలం 20 రూపాయలతో నేను 11 కలర్స్ అయితే తయారు చేసుకున్నాను. ఇంకా ఎక్కువ కలర్సే తయారు చేసుకోవచ్చండి, కానీ అన్ని కలర్స్ మనం యూస్ చేయలేం కదా, వేస్ట్ అయిపోవడం ఎందుకని చెప్పి నేను ఇలా 12 కలర్స్ అయితే తయారు చేసుకున్నాను అనమాట. చూసారా, చాలా స్మూత్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడైనా ఉండల కింద ఉంటే కనుక మిక్సీ పట్టుకోండి, అప్పుడు కలర్ అనేది ఇంకా స్మూత్గా ఉంటుంది. సో మా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.